పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇక పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెప్తోంది కేంద్రం. పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కొరత కనిపిస్తోంది. ప్రధానంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులతో పల్నాడు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులు రద్దీగా మారాయి. అర్ధరాత్రి నుంచే వాహనదారులు పెట్రోల్ కోసం పడిగాపులు పడుతున్నారు. అచ్చంపేట, క్రోసూరులో అయితే బంకులు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఆయిల్ కొరతతో వ్యవసాయ పనులు సైతం నిలిచిపోయాయి. అనంతపురంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయిల్ కొరతతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. వాహనాల్లో పెట్రోల్ లేక కొంతమంది అయిపోతుందేమో అన్న భయంతో మరికొంతమంది బంకులకు రావడంతో భారీగా క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేటలో పెట్రోల్ డీజిల్ కోసం జనం రోడ్డెక్కారు. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పలుచోట్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. నిర్మల్ జిల్లాలో అయితే పెట్రోల్ కష్టాలు 3వ రోజుకు చేరుకున్నాయి. భైంసాలో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు ఆందోళనకు దిగారు. సూర్యాపేటలో కూడా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆయిల్ కంపెనీలు డీలర్లకు అప్పు ఇవ్వకపోవడంతో ఈ తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఖమ్మంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే పెట్రో కొరతపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రో కొరత ఉందంటూ సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారని అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మండిపడ్డారు. సరఫరాలో చిన్నపాటి లోపాలు మాత్రమే ఉన్నాయన్న మంత్రి కొన్ని బంకుల యజమానులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. ఆ ఆందోళనతోనే వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారన్నారు నాదెండ్ల. డబ్బాలు, డ్రమ్ముల్లో పెట్రోల్ కొనుగోలు చేసే బంకు వారు అమ్మొద్దని చెప్పారన్నారు మంత్రి. అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైయింగ్ మొబైల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. కీలకమైన సమయంలో మిస్కమ్యూనికేషన్ వద్దని హితవు పలికారు. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శ్రీధర్, ఈ రోజు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం అనంతరం ఏదైనా పరిస్థితులు మారాయా? ఏపీ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బంకుల్లో 10% బంకులు క్లోజ్ అయిపోయేగా మిగతా బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ అని కనిపిస్తున్నాయి. తాజా సిచ్యువేషన్ ఏంటి? చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 4500 బంకుల్లో ఇప్పటికే సగం బంకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా చూసుకుంటే దాదాపు 450 నుండి 500 బంకులు ఉన్నాయి. అన్ని బంకుల్లో కూడా దాదాపు సగం బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టగా మిగతా కొన్ని బంకుల్లో కేవలం డీజిల్ మాత్రం దొరకడం లేదు, కేవలం పెట్రోల్ మాత్రమే దొరుకుతుందని కూడా బోర్డులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితి మరీ తీవ్రంగా విషమించడంతో అంటే నిన్న కొన్ని బంకులు మాత్రమే నో స్టాకులు బోర్డు పెట్టాడు. ఈరోజు దాదాపు సగం బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రంగంలోకి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం నాదెండ్ల మనోహర్ కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ అంటే జాయింట్ కలెక్టర్లతో పాటు సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా మొత్తం కూడా అంటే కంపెనీ యాజమాన్యాల ప్రతినిధులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఉదయం 6 గంటలకల్లా అన్ని బంకులకు కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ సప్లై చేయాలని మాత్రం ఆదేశాలు జారీ చేశారు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం ఒక 2 రోజుల సమయం కోరారు. 2 రోజుల్లో అన్ని బంకులు కూడా డీజిల్ ఇటు పెట్రోల్ సప్లై చేస్తాము, కానీ కొన్ని బంకులు చూసుకుంటే మాత్రం ఇటు బ్లాక్ దందా చేస్తున్నాయి, వాటిని కూడా అరికట్టాలని మాత్రం మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఇటు బంకు యాజమాన్యాలు తీసుకెళ్లినటువంటి సూచనలు కూడా మంత్రి మాత్రం ప్రోత్సహించారు. అదేవిధంగా ఇటు బంకులు ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ నడిపిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము, వారిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని మాత్రం మంత్రి కూడా అన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 2-3 రోజుల్లో ఇటు కంపెనీ ప్రతినిధులు డీజిల్, పెట్రోల్ సప్లై చేస్తామని మాత్రం ఇటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ దొరుకుతుందో లేదో అన్న భయంతో మాత్రం ఇటు వాహనదారులు దాదాపు 2-3 కిలోమీటర్ల మేర బారులు తీరిన పరిస్థితులు నెలకొంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బంకుల దగ్గర కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కూడా చూసుకుంటే మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా దాదాపు 2-3 నుంచి కిలోమీటర్ల మేర ఇటు వాహనదారులు బారులు తీరారు. ముఖ్యంగా డీజిల్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు వ్యవసాయ పనుల నిమిత్తం ఎక్కువగా డీజిల్ తీసుకెళ్లడానికి ఇటు డ్రమ్ముల్లో, క్యాన్లలో ఇటు రైతులు పెట్రోల్ బంకుకు చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు బంకు డ్రమ్ముల్లో కానీ క్యాన్లలో కానీ డీజిల్ కొట్టమని ఇటు బంకు యజమానులు చెప్పడంతో రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలే వ్యవసాయ సమయము, ఇటు కోతల సమయము, ఖచ్చితంగా డీజిల్ అవసరం ఉంటుంది రైతులకి. డీజిల్ లేని కారణంగా ఇటు పొలాల్లోనే ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు డీజిల్ కావాలని కూడా కొంత వారికి చెప్పడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా కొన్ని బంకుల దగ్గర పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ
కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి నెలకొంది. దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 450 బంకుల్లో కూడా దాదాపు సగం బంకులు అటు నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఈరోజు ఈ విజయవాడలో చూసుకుంటే ఈరోజు ఉదయం కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టగా దాదాపు సాయంత్రం వరకు చూసుకుంటే మాత్రం దాదాపు సగం పైగానే నో స్టాక్ బోర్డులు పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. చూసుకోవచ్చు విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. మొత్తం కూడా పెట్రోల్కి మాత్రం బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ డీజిల్ వైపు చూసుకుంటే మాత్రం మొత్తం కూడా ఖాళీ ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఈ బంకులో చూసుకుంటే డీజిల్ అనేది ఉదయం నుంచి కూడా డీజిల్ లేదు, కేవలం పెట్రోల్ మాత్రమే ఉన్నదని బంకు ఇటు యాజమానులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. డీజిల్ మాత్రం దాదాపు ఉదయం నుంచే డీజిల్ లేదని కూడా అంటున్నారు. ఒకసారి బంకు యజమానితో మాట్లాడదాం. అన్న పరిస్థితి ఏందన్నా? అన్న చూసుకోవచ్చు ఇది పరిస్థితి. అన్ని బంకుల్లో చూసుకుంటే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో మంత్రి కూడా రంగంలోకి దిగారు. రేపు ఉదయం కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు బంకులకి పెట్రోల్ డీజిల్ సప్లై చేయాలని, కానీ 2 రోజులు మాత్రం కంపెనీ ప్రతినిధులు సమయం కోరినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.